బ్రేకింగ్ చూస్తున్నాం. కాళేశ్వరం కమిషన్ రిపోర్టు విషయంలో బీఆర్ఎస్ పార్టీ అధినేత మాజీ సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. కమిషన్ రిపోర్టు తప్పుడు తడగ్గా ఉందని హైకోర్టును కేసీఆర్ ఆశ్రయించారు. జస్టిస్ ఘోష్ నివేదికను సవాల్ చేస్తూ కేసీఆర్, హరీష్ రావు రెండు వేర్వేరు పిటిషన్లు దాఖలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని అన్నారు. ప్రభుత్వానికి ఏది కావాలో కమిషన్ నివేదిక ఆ రకంగా ఉందని ఆరోపించారు. కమిషన్ నివేదికపై స్టే ఇవ్వాలని పిటిషన్లో కేసీఆర్ విజ్ఞప్తి చేశారు. కాగా కాళేశ్వరం కమిషన్ చైర్మన్ జస్టిస్ పీసీ ఘోష్ సమర్పించిన నివేదికకు ఇటీవలే రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం కూడా తెలిపింది. కాళేశ్వరం కమిషన్ రిపోర్టు విషయంలో బీఆర్ఎస్ పార్టీ అధినేత మాజీ సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. కమిషన్ రిపోర్టు తప్పుడు తొలగ్గా ఉందని హైకోర్టును కేసీఆర్ ఆశ్రయించారు. జస్టిస్ ఘోష్ నివేదికను సవాల్ చేస్తూ కేసీఆర్, హరీష్ రావు రెండు వేరు పిటిషన్లు దాఖలు చేశారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా సీఎంఓ ప్రతినిధి రమేష్ మనకి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. సో రమేష్, చెప్పండి, పూర్తి అప్డేట్స్ ఏంటి? ప్రభుత్వం ఇప్పటికే కేబినెట్లో ఆమోదం కూడా తెలిపింది. రిపోర్టుకు సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? కాళేశ్వరం ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వంలో చేపట్టినటువంటి భారీ రిజర్వాయర్ అట్లాగే ఎత్తిపోతల ప్రాజెక్టు, ఆ కాళేశ్వరం కుంగిబాటు, ఆ తర్వాత జరిగిన పరిణామాలపై ఆ పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చినటువంటి నివేదికను వ్యతిరేకిస్తూ మాజీ సీఎం కేసీఆర్ అట్లాగే మాజీ మంత్రి హరీష్ రావు వేరువేరుగా పిటిషన్లు వేశారు. రాజశేఖర్, ముఖ్యంగా కాళేశ్వరం ఆ రిపోర్టు నివేదికను ఇచ్చిన తర్వాత ఆ రిపోర్టుపై తెలంగాణ కేబినెట్ కూడా చర్చించింది. ఇందులో ఇంజనీర్లతో సహా అప్పటి ముగ్గురు మంత్రులను కూడా వాళ్ళ వైఫల్యం కూడా ఉన్నట్టుగా ఈ రిపోర్టు స్పష్టంగా పేర్కొంది. దీనికి సంబంధించి ఆ కేబినెట్ లో చర్చించి ఆ తర్వాత చట్టపరమైనటువంటి అంశాలను లీగల్ అడ్వైస్ తీసుకోవడం, అట్లాగే అవసరమైతే అసెంబ్లీలో కూడా చర్చించాలని కూడా ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యంలో ఈ నివేదిక పూర్తిగా రాజకీయ కక్షతో ఉంది అంటూ కూడా కేసీఆర్, హరీష్ రావు ఈ రోజు హైకోర్టులో పిటిషన్లు అయితే వేయడం జరిగింది. ఇద్దరు కూడా వేరువేరుగా రెండు పిటిషన్లు దాఖలు చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ రిపోర్ట్ లో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తమకు అధికార పార్టీకి ఏదైతే అనుకూలంగా ఉంటుందో అవే అంశాలను ఇన్క్లూడ్ చేస్తూ ఈ రిపోర్ట్ అయితే తయారు చేశారు అంటూ కూడా వీరు ఆరోపిస్తున్నారు. దీంతో పాటు కమిషనర్ రిపోర్టు ఏదైతే పీసీ ఘోష్ కమిషన్ రిపోర్టు పై కూడా స్టే విధించాలంటూ కూడా వాళ్ళిద్దరూ పిటిషన్ లో కోరుతున్నారు. రాజశేఖర్, ముఖ్యంగా అప్పుడు సీఎం కేసీఆర్ అట్లాగే నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు ఉన్న కాలంలోనే ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది డిజైన్ చేయడం, అట్లాగే ప్రాజెక్టు పూర్తి అవ్వడం కూడా జరిగింది. ఇందులో వేల కోట్ల రూపాయలు అవినీతి జరిగినట్టుగా కూడా ఉన్న నేపథ్యంలో నిర్మాణ లోపాలు, డిపిఆర్ దగ్గర నుంచి అనేక వైఫల్యాలు కూడా జరిగినట్టుగా కూడా చేపడుతుంది, కనిపిస్తుంది. దీనికి సంబంధించినటువంటి నివేదికనే ఆ పీసీ ఘోష్ కమిషన్ రిపోర్ట్ కూడా పేర్కొన్న నేపథ్యంలో వీళ్ళిద్దరు వేసినటువంటి పిటిషన్లకు సంబంధించి హైకోర్టు ఏ విధంగా స్పందిస్తుంది అనేది మాత్రం ప్రస్తుతం ఆసక్తిగా ఉంది. రాజశేఖర్, అప్డేట్స్ రమేష్.